నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మిథునం వారికి స్థితిగతులు కనుక చూసుకుంటే రాస్యాధిపతి రెండవ స్థానంలో ఉన్నాడు. అండ్ అది కాకుండా పంచమాధిపతితో. సో దీనివల్ల ఏంటంటే కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో అంటే మూడులో కూడా వెళ్తున్నారు ఈ ఇద్దరు కలిసి. సో క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కొత్త పరిచయాలు ఏర్పడము ఇట్లాంటివి చూపిస్తున్నాయి కొంచెం. కాకపోతే వీళ్ళ మీద ఏదైనా నింద వస్తుంది, దీనివల్ల నాకు ఈ నింద వస్తుంది అనే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వారికి మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఫైనాన్షియల్గా అయితే యావరేజ్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 12వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి కదా, అంటే ఖర్చు స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు అది ఎక్కువ ఖర్చును సూచిస్తూ ఉంటుంది లాభం కంటే కూడా. సో అందుకని కొంచెం అలాగే ఈ రాశి వారికి ఎడ్యుకేషన్ అండ్ హోమ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఎడ్యుకేషను మరియు గృహయోగం కనుక తీసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ కేతు ఉన్నాడండి. సో అందుకని సాఫ్ట్వేర్ రంగాల్లో ఎడ్యుకేషన్కి బాగానే ఉంటుంది, కానీ గృహ సంబంధించిన విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం అనుకూలత అనేటువంటిది తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఓకే, అయితే ఈ యొక్క ప్రాబ్లం తగ్గాలి అంటే కాస్త గణపతి ఆరాధన, హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం మంచిది. రైతులు కొంచెం ఈ యొక్క పురుగు వీటి వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి రైతులు. అలాగే ఈ రాశి వారికి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? జాబ్ బిజినెస్ విషయంలో కనుక తీసుకుంటే ఈ రాశి వారికి పర్టికులర్గా బిజినెస్ సైన్లో బిజినెస్ సైన్ అధిపతి ఎవరైతే ఉన్నారో అంటే కుజుడు గురువుతో ఉన్నాడండి వ్యయ స్థానంలో. అందుకని బిజినెస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకూడదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓకే. అందుకని ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి పర్లేదు. జాబ్ విషయంలో విదేశీ సంబంధించిన జాబ్స్కి పాజిటివ్గా ఉంది బికాజ్ ఆఫ్ దశమంలో రాహు ఉన్నందుకు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కటి మాత్రం కొంచెం బిజినెస్లో చూసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ రాశి వారికి మ్యారిటల్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? మ్యారిటల్ లైఫ్ అంటే ఒకటేనండి, ఇక్కడ పర్టికులర్గా ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అది కూడా ముఖ్యంగా బంధువర్గంలో వారిని ఎవరైనా ఇష్టపడడం జరుగుతుంది. కొంచెం మ్యారేజ్ సంబంధించిన విషయంలో 6వ అధిపతి సప్తమాధిపతితో కలిసి 12లో ఉన్నందుకు కొంచెం గొడవలు కూడా వస్తుంటాయి బికాజ్ ఆఫ్ అగ్రెసివ్ ప్లానెట్ యొక్క కాంబినేషన్ ఉంది 12వ స్థానంలో. అందుకని అలాగే ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారండి ఈ టైంలో. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ఒకసారి ఉంటుంది, ఇన్వెస్ట్ వల్ల కలిసి వచ్చే టైం ఒకసారి ఉంటుంది. ఇప్పుడంతా ఇన్వెస్ట్మెంట్స్ చేసే టైం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఓకే. అయితే ఇందులో 4లో కేతు ఉన్నందుకు ఈ ల్యాండ్స్ మీద, గృహాల మీద, వెహికల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి చేయాలి. ఏదైనా లిటిగేషన్ ల్యాండ్స్ తీసుకోవడం ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి విదేశీ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? విదేశీ వెళ్ళే అవకాశం ఉంది? విదేశాలకు వెళ్ళడం అయితే 100% జరుగుతుంది, వెళ్ళగలుగుతారు. స్వల్ప ప్రయత్నంతోనే వెళ్ళగలుగుతారు, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ఈ రాశి వారికి ఏదైనా ప్రమాదం కానీ అపాయం కానీ పొంచి ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? అపాయం అంటే ఒకటేనండి, ఇక్కడ ఏంటంటే మనకి భాగ్యంలో ఉండేటువంటి శని వక్రించాడు. అందుకని కొంచెం లాంగ్ జర్నీస్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్త పడాలి. బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, ఉద్యోగానికి వెళ్ళిపోతారు ఒకసారి, ఇంట్లో ఒక్కరినే వదిలేసి. అలా కాకుండా ఎవరినైనా కాస్త చూసుకోమని చెప్పాలి. ల్యాండ్స్, ప్రాపర్టీస్, ఏదైనా వెహికల్స్ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి. అలాగే రాశి వారికి కొన్ని సిచ్యువేషన్లో బాగాలేదు కాబట్టి ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? నిత్యము అమ్మవారి యొక్క నామస్మరణ, లలిత సహస్రనామాలు వినడము లేదా విష్ణు సహస్రనామాలు శ్రవణం లేదా పఠనం చేయడం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.